అంశము పర్ణశాలలకు శిష్యరికము పరిమితమయ్యే శోధన. మీ బైబిల్స్లో మత్తయి సువార్త 17 మొదటి 8 వచనాలు తెరిచిపెట్టండి. యేసు ప్రభు జీవితములో ఒక అసాధారణమైన సంఘటన జరిగింది, ఎక్స్ట్రాడినరీ ఈవెంట్. దాన్ని ఏమన్నామండి? ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు కొండ మీద రూపాంతరము పొందుట. ఏం చేశారు యేసు ప్రభు? పేతురును, యోహాన్ను, యాకోబును వెంట పెట్టుకుని కొండ ఎక్కి అక్కడ రూపాంతరపరచబడ్డారు, ట్రాన్స్ఫిగర్డ్. గ్రీక్లో ఈ ట్రాన్స్ఫిగర్ అన్న మాట మెటమార్ఫసిస్ అంటే ఆంతర్యములో ఉన్న రూపము బయటికి రావడం, అసలైన రూపము బయటికి రావడం, మెటమార్ఫసిస్. మరి ఆ కొండ మీద యేసు ప్రభు ఏం చేశారు? మెటమార్ఫసిస్ చెందారు. అంటే ఆయన ఆంతర్యములో ఉన్న అసలైన రూపాన్ని పేతురుకు, యోహానుకు, యాకోబుకు చూపించారు. మరేంటి ఆయనలో ఉన్న అసలైన రూపం ప్రియులరా? ఆయనలో ఉన్న దైవత్వం, ద డివినిటీ ఆఫ్ జీసస్. అంతవరకు యేసు ప్రభు ఎలాగున్నారు? పేతురు, యోహాను, యాకోబు లాగానే మామూలు మనిషిలాగా ఉన్నారు, మీలాగా నాలాగే ఉన్నారు. కానీ ఆ ముగ్గురికి మాత్రమే ఆయనలో ఉన్న ఆంతర్యాన్ని, అసలు రూపాన్ని, ఆయనలో ఉన్న దైవత్వాన్ని కనపరిచారు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 32వ వచనము చూస్తే ఆయన ఏది కనపరుచుకున్నారో అక్కడ మనకున్నది. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండేరి. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచెరి. శిష్యరికం అంటే ఏంటి? 2 మాటలు చెప్తా. శిష్యరికం అంటే యేసు ప్రభు లాంటి జీవిత శైలి, యేసు ప్రభు లాంటి చేసిన పరిచర్య, అంతే శిష్యరికం 2. అవి కంఫర్ట్తో చేసేవి కావు, విశ్రాంతిలో చేసేవి కావు, సుఖంగా చేసేవి కావు. ఇక్కడ పేతురు తక్కిన 2 శిష్యులు కూడా వారి వినండి శిష్యరికానికి ఆటంకపరిచే 3 శోధనలు ఎదుర్కొన్నారు ఈ పాఠ్యభాగంలో. ఏంటి ఆ 3 శోధనలు? నంబర్ 1, వెలలేని శిష్యత్వము అను శోధన. ఇక్కడ వెల అంటే కాస్ట్. శిష్యరికం అంటేనే వెల, శిష్యరికం అంటేనే ఖర్చు, శిష్యరికం అంటేనే చెల్లించవలసింది, వెచ్చించవలసింది. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారండి. కానీ నిజంగా శిష్యరికానికి వెల చెల్లించేవారు ఎక్కడున్నారో దేవుడికి తెలుసు. ఇక్కడ ఏమవుతుందండి? పేతురు ఏమంటున్నాడు యేసుప్రభుతో? యేసుప్రభువా, నువ్వు ఒకసారి ఆలోచించుకో. నీ తండ్రి చెప్పినట్టే నీ సిలువ ఎత్తుకుంటే నీకు చాలా భయంకరమైన వెల చెల్లించవలసి వస్తుంది. ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ ఫర్ యూ. సిలువ మార్గములో నిన్ను శ్రమ పెడతారు, ఉమ్ము వేస్తారు, కొరడాలతో కొడతారు, సిలువ ఎక్కిస్తారు, మేకులు కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, బల్లెంతో పొడుస్తారు. అంతేకాదు, నీకు బాగా తెలుసు కదా యేసు ప్రభువా, ఆ సిలువ శ్రమ అంటే సాక్షాత్తు మానవాళంతటి కొరకు పాప ప్రాయశ్చిత్తముగా నీవు ఏకంగా నరకాన్ని అనుభవించడం నీకు అవసరమా? సైతాన్ ఈజీ మార్గం చూపించాడు, ఇక్కడ పేతురు కూడా అది ఈజీ మార్గం చూపెడుతున్నాడు. ఇక్కడ మీకు ఒక గుడి కట్టేస్తాం, అందులో నిన్ను పెట్టేస్తాము. ఎలా పెడతాము? నిన్ను గురువుగా పెట్టేస్తాము. అక్కడ మేమందరికీ టికెట్లు పెట్టేస్తాం దర్శనానికి. ఎంత డీప్గా ఆలోచన చేశాడండి. విస్తారంగా డబ్బు వచ్చేస్తుంది. యేసయ్యా, నువ్వు సిలువకి వెళ్ళే అవసరం లేదు, నువ్వు ఇక్కడ గురువుగా ఉండిపోతే మేము వెళ్ళే అవసరం లేదు. బా, ఎంత శోధన పెట్టాడండి. ఇక్కడ ఒక మాట వినాలి మీరు. యేసు ప్రభు ఒక మాట అన్నారు, గోధుమ గింజ నేలలో పడి చస్తేనే కానీ అది ఫలించదు. నా జీవితం అంతే. సిలువలో నేను ప్రాణం పెడితేనే కానీ నేను ఫలించను. సిలువలో ప్రాణం పెడితే కానీ నేను పునరుద్ధరణలో లెగను.
సిలువలో ప్రాణం పెడితేనే కానీ అన్ని నామాల కన్నా ఉన్నతమైన నామాన్ని నేను పొందలేను. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నేను అవ్వలేను. సిలువకు కావలసిన వేల నేను చెల్లిస్తేనే అన్ని నామాల కన్నా ఉన్నతమైన నామముగా హెచ్చింపబడతాను. శిష్యులందరితో ఇదే అంటున్నారు యేసు ప్రభు. శిష్యరికములో వెల లేకుండా, చెల్లించకుండా ఈ భూలోకములో మనకు హెచ్చింపు రాదు, చివరికి పరలోకములో నిత్యజీవం కూడా రాదు. నో క్రాస్ నో క్రౌన్, నో క్రాస్ నో క్రౌన్. ఇవి రావండి బయటికి. ఎవరికి తెలుసు ఇవన్నీ? లూకాసు వార్త 14 మనం చూస్తే అక్కడ శిష్యరికానికి కావలసిన వెలను గూర్చి యేసు ప్రభు చెప్పారండి. దాన్ని నేను కొంచెం వర్ణిస్తాను, మీరు చూడండి. లూకాసు వార్త 14:33 మనం చూస్తే ప్రభు అంటారు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇది ఆటం బాంబు. ఎంత వదిలిపెట్టాలండి? ఓరే బాబోయ్, పాటలు మాత్రం తెగట్టేసుకున్నావు, నా వెండి నా కనకం అంతా నీదే అని. కానీ అవన్నీ ఇంట్లో ఉన్నాయి, గుడికి వస్తాయా? అక్కడిచ్చారు యేసుప్రభు శిష్యులకు, నీ కొనదంతా విడిచిపెట్టి రావాలి. ఏమైంది? ఈనాడు క్రైస్తవులు ఎలా తయారంటే, ప్రభు అవసరమైతే నిన్ను విడిచిపెడతాం కానీ మా కొన్నది మాత్రం విడిచిపెట్టాం. అందుకు క్రైస్తవులు ఏం చేశారు? యేసుప్రభుకే బోధ చేశారు. ఏం చేశారంటే, ప్రభువా మరి అంత తీవ్రంగా చెప్పొద్దు, అన్నీ వదిలి మేము రాలేము, నీకు తెలుసు కదా. అప్పట్లో అయితే శిష్యులు వదిలేసి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మాకు అంత తగులుబడి ఎక్కువైపోయింది, భారాలు ఎక్కువైపోయినాయి, మేము కొంచెం సవరిస్తాము, నువ్వు కొంచెం యాక్సెప్ట్ చేయి అంటే యేసు ప్రభు ఓకే అన్నారు. తెలుసా సంగతి మీకు? మేమంతా వదిలి రాం, కానీ నీకు శిష్యరికము చేయడానికి ఏవైతే కొంచెం ఆటంకంగా ఉన్నాయో వాటిని తొలగించుకొని వస్తా, ఓకేనా అంటే కనీసం అదన్నా చేయండి రా. యేసు ప్రభు క్రైస్తవులు మార్చడం లే, క్రైస్తవులు యేసుప్రభుని మార్చేస్తున్నారు. పాపం ఆయన కూడా ఏమనలేక తంటలు పడ, ఏదో చేయండి రా బాబు. శిష్యరికానికి ఆటంకంగా ఉన్నవేంటి? శిష్యరికము అనంటే స్థానిక సంఘములో జరిగే కొన్ని కార్యకలాపాలు అందాం టు స్టార్ట్ విత్. అందులో జరిగేది ఆరాధన. ప్రతి ఆదివారము ఆరాధనకు రావాలంటే కూడా వెల చెల్లించాలి. అది ప్రయాణికి అయ్యే ఖర్చు కావచ్చు, త్వరగా లెగడం కావచ్చు, ప్రతి ఆదివారం రావడం కావచ్చు. ఆ వెల చెల్లించకుండా కొంతమంది ఏం వెళ్తాములే అని వదిలేస్తున్నారు. వెల చెల్లించకపోతే శిష్యరికములో మన బాధ్యతలు నెరవేర్చలేమండి. అందుకే చాలామంది క్రైస్తవులు ఎందుకు వచ్చిన బాధ, ఈ వెలలంతా కూడా అంటూ హ్యాపీగా వచ్చేస్తున్నారు, 2 గంటలు ఆరాధన చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. రెండోది వినండి, విశిష్టతలు లేని శిష్యత్వము అనుశోధన. ఇక్కడ విశిష్టత అంటే ప్రియులరా ఏంటంటే, శిష్యత్వములో ఉండవలసిన కొన్ని విశేషమైన లక్షణాలు. శిష్యరికము చేపట్టాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, గుణగణాలు ఉండాలి. ఏ శిష్యునికైనా శిష్యరికములో ఈ క్యారెక్టరిస్టిక్స్ లేవనుకోండి, వారి జీవితంలో ఎన్నడూ కూడా శిష్యరికాన్ని నెరవేర్చలేరు. బికాజ్ డిసైపుల్షిప్ రిక్వైర్స్ సర్టన్ అమేజింగ్ క్యారెక్టరిస్టిక్స్. యేసు ప్రభువు కనపరిచారు. నేను ఒక 2 చూపిస్తాను మీకు, అవి మనం విందాము. మన శిష్యరికములో ఆ 2 క్యారెక్టరిస్టిక్స్ మనము నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం.
ఫస్ట్ది ఏంటంటే శిష్యరికానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత అనులక్షణం. లూకా 9:60 59 కూడా చదువుతున్నా, కనెక్షన్ ఉంటుంది మీకు. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవు ఇవ్వమని మనవి చేశాను. అందుకు ఆయన యేసు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అని వానితో చెప్పాను. యేసుప్రభు రమ్మన్నారు. శిష్యునిగా వస్తావా అంటే పదప్రభు అన్నారు. ఈయనన్నాడు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఈరోజే మా నాన్న చచ్చిపోయాడు, సో నేను మా నాన్నని పాతి పెట్టి అప్పుడు వచ్చి నీకు శిష్యుని అవుతాను, అప్పుడు నీ రాజ్యాన్ని ప్రకటిస్తాను. యేసుప్రభు ఏమన్నారు? మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని. ఒక యూదునికి చనిపోయిన తండ్రిని పాతి పెట్టడం ప్రథమ కర్తవ్యం, ప్రయారిటీ అనమాట, టాప్ మోస్ట్ ప్రయారిటీ. అందుకే ఒక యూదునిగా ఇతను అంటున్నాడు, నేను పాతిపెట్టి వస్తాను. అప్పుడు యేసుప్రభు అన్నారు, బాబు వినండి చాలా జాగ్రత్తగా, నీ జీవితంలో ఏదైతే నువ్వు టాప్ మోస్ట్ ప్రయారిటీ అంటున్నావో, నా శిష్యుడు అవుతానన్నావు కదా, దానికి మించిన టాప్ మోస్ట్ ప్రయారిటీ ఒకటి ఉంటుంది నీకు, నా రాజ్యాన్ని ప్రకటించు. ఏమన్నారండి? రక్షణ పొందిన బిడ్డ, నీ జీవితంలో నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నా దానికన్నా ఫస్ట్ ప్రయారిటీ నీవు శిష్యరికానికి ఇవ్వాలి. ఆ శిష్యరికంలో ఏమంటున్నారు? నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము. ఇక్కడ మాట చెప్పనా, శిష్యరికంలో మన కుటుంబాలకి ఇచ్చే ప్రయారిటీ కన్నా, ఉద్యోగాలకి ఇచ్చే ప్రయారిటీ కన్నా, మనకు కావలసిన కొనుక్కోవడంలో ఇచ్చే ప్రయారిటీ కన్నా, ఏ ప్రయారిటీ కన్నా మొదటి ప్రయారిటీ యేసు ప్రభువు చెప్తున్న మాటలు వినండి. మత్తయి సువార్త 10:7-8 ప్రభువు చెప్పారు, చూడండి, చదువుతున్నాను. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఇక్కడ కొన్ని పరిచర్యలు అప్పగించారు ప్రభు. రోగులను స్వస్థపరచండి. ప్రతి శిష్యుడు కూడా సంఘములో ఉన్న రోగులనండి, బయట ఉన్న రోగులనండి, వారిని స్వస్థపరచాలి ప్రార్థనల ద్వారా, మందుల ద్వారా. చనిపోయిన వారిని లేపుడే. అప్పుడు లేపారు కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఒక విషయంలో లేపచ్చు, రక్షణ వారికి ఇచ్చి మహాపునరుద్ధరణలో లేపచ్చు, అది కూడా చేయండి, నో ప్రాబ్లం. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి. కుష్ఠరోగం చాలా తక్కువైపోయింది. అంటే కుష్ఠరోగాన్ని చేయమని ఇంకా తగ్గింది చేయొద్దన్నారా? రకరకాల రోగాలు ఉన్నాయి, భయంకరమైన రోగాలు ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేయండి, వాటి కొరకు డబ్బు వెచ్చించండి, వైద్యం చేయించండి, దయ్యములను వెళ్ళగొట్టండి, మానసికంగా ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి కౌన్సిలింగ్ చేయండి, హితవాక్కులు చెప్పండి. పట్టనట్టు ఉండద్దు. ఎవడు ఎలా పోతే నాకెందుకు కానీ. నో, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఎమోషనల్ మినిస్ట్రీ టు పీపుల్, వెదర్ దే ఆర్ ఇన్ ద చర్చ్, వెదర్ దే ఆర్ అవుట్ సైడ్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఈనాడు సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, వెళ్ళి వైద్యం చేయించండి. ఇది శిష్యరికం. ఇంకా యేసుప్రభు ఇంకోటి చెప్పారు, కష్టములో నన్ను ఆదుకోండి, దట్ ఈస్ శిష్యరికం. స్థానిక సంఘంలో పరిచర్య చేయండి, దట్ ఈస్ శిష్యరికం. ఒకటే అంటాం, సీరియస్గా తీసుకుంటే దీనికి మనం ప్రయారిటీ ఇవ్వగలుగుతామా? ఇవ్వాలి. ఇంకో ప్రయారిటీ ఇచ్చారు, ఇంకో సంగతి చెప్పారు. శిష్యరికంలో ఇంకో లక్షణం చూపిస్తాను మీకు. లూకా సువార్త 9:61-62. మరి ఒకడు, ప్రభువా నేను నీ వెంట వచ్చేదను. శిష్యరికం. కానీ ఎప్పుడు ఉంటుందండి శిష్యులకు, కానీ వస్తాను కానీ అక్కడ ఉంది, కొంపంతా మునుగుతుంది. నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడిగారు. అది కూడా యేసుప్రభు సెలవే ఇవ్వాలి చూడండి. అప్పుడు యేసుప్రభు అన్నారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని
వానితో చెప్పాను. శిష్యరికములో ఉండవలసిన మరొక లక్షణం ఏంటో తెలుసా ప్రియులారా? సమర్పణ, కమిట్మెంట్. నాగటి మీద ఎప్పుడైతే కర్షకుడు చేయి పెట్టాడంటే కమిట్మెంట్ ఇచ్చినట్ట కానట్ట? ఎస్. కమిట్మెంట్ ఇవ్వనోడు నాగటి మీద చెయ్యి పెట్టడు. ఏమన్నారు ఇక్కడ? రక్షణ పొందిన వారందరూ శిష్యరికానికి, నేను అప్పగించిన పరిచర్యలకు కమిట్మెంట్ ఇవ్వాలి. వాటికి ప్రయారిటీ మాత్రమే కాదు, వాటికి కమిట్మెంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ ఇస్తేనే ప్రయారిటీ నెరవేర్చగలుగుతాం. నాగటి మీద చేయపెట్టేవాడు కమిట్మెంట్ మాత్రమే కాదు, ఇంకో మాట రాసుకోండి, ప్రయాసపడాలి, పర్సివరెన్స్. ఎవడన్నా రైతు నాగటి మీద చేయబెట్టి రోజంతా అలాగే ఉంటాడమ్మా? దున్నుతాడు, ప్రయాసపడతాడు. శిష్యరికములో నేను చెప్పినవన్నీ ఎక్కువ భారం పెట్టుకోకండి దయచేసి, కొంత మట్టు కన్నా. మా పాస్టర్ గారు చాలా భారం పెట్టారంటే అసలు నేను మొయ్యలేకపోతున్నాను, నేను అసలు ఇంటికి వెళ్ళలేను ఈరోజు అనుకోకండి. No, that's not my intention. Somewhat, little bit something. శిష్యత్వానికి సాదృశ్యం. ప్రయాసపడండి, కష్టపడండి, చర్చిలో కష్టపడండి, ప్రభువు చెప్పిన సేవలు చేయడంలో కష్టపడండి. అప్పుడేమైపోద్దండి? శిష్యరికములో ఈ విశిష్టతలు మనం చూపిస్తాం. ప్రాధాన్యత, సమర్పణ, ప్రయాస. కొంత మట్టుకన్నా శిష్యరికం నెరవేరుతుంది. మూడోది వినండి. ఇది నేను చూసినప్పుడు పేతురు గారికి దండం పెట్టా. ఏమిటి సార్ మీరు చెప్పే మాటలు ఇవి? అసలు మీరు చెప్పవలసిన మాటలేనా ఇవి? చాలా బాధేసింది. నెంబర్ 3, విచక్షణ లేని శిష్యత్వము అనుశోధన. ఇక్కడ పేతురు గారికి విచక్షణ లోపించిందండి. ఏమన్నాడు పేతురు ఇక్కడ? ప్రభువా, నీకొక గుడి, మోషేకొక గుడి, ఏలియాకొక గుడి. ఎంత భయంకరంగా విచక్షణ లోపించిందండి. ఏంటది? మోషేతోనూ ఏలియాతోనూ యేసు ప్రభువును సరి సమానముగా పోల్చాడు. హీ ఈక్వేటెడ్ జీసస్ విత్ మోసెస్ అండ్ ఏలియా. ప్రభువుకి ఎంత బాధేసిందో. నీకేమన్నా చెప్పను పేతురు, నేను దీనికి ముందు నేను ఏం చూపించాను నీకు? నేను నా మహిమను చూపించానా? నా దైవత్వాన్ని చూపించానా? నేను దేవుని అని చెప్పానా? మరి నేను, మోషే, ఏలియా ఒకటేనా? నేను దేవుణ్ణి, వారు కేవలం మానవులు. వాహ్! ప్రియులారా, ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, యేసు ప్రభువును దేవునిగా భావించకుండా, ఆయన దైవత్వాన్ని గుర్తించకుండా, ఆయనను బైబిల్లో ఇతర వ్యక్తులతో సరి సమానముగా చూడడం కన్నా మరొక పాపం ఉండదు. There is no greater sin than to equate Jesus with ordinary human beings. బైబిల్లో ఏ వ్యక్తినన్నా బోధించవచ్చు. నో, ప్రథమంగా బైబిల్లో సేవకులు, పాస్టర్లు బోధించవలసిన వ్యక్తి జీసస్. Because he is God. He is perfect. He is the right model. ఇతర వ్యక్తులను బోధించడం అన్నంలే, బోధించండి, కానీ ఎంత బోధించినా వాళ్ళు అసంపూర్ణులే. కానీ నిజంగా పరిపూర్ణత, సంపూర్ణత బోధించాలంటే ఎవరిని బోధించాలి? జీసస్. కనీసం పేతురు మోషేని, ఏలియాను సరి సమానంగా చూశాడండి. కానీ ఈరోజు ప్రీచర్స్ ఏం చేస్తున్నారు? సరి సమానం పక్కన పెట్టండి, యేసుప్రభుని ఎగరగొట్టేసి తగినందరి గురించి చెప్తున్నారు. ఇంకొక విచక్షణ రహితమైన పని చేశాడు పేతురు. ఏం చేశాడంటే, యేసు ప్రభు మాటలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వాలి. నన్ను వెలగ చెప్తావులే,
ప్రభు అప్పుడప్పుడు కొంచెం నా మాట కూడా విను నువ్వు. నా మాట వింటే గుడి వచ్చేస్తుంది, అందులో నువ్వు గురువు అయిపోతావు, మేము పాస్టర్లు అయిపోతాం. ఇంకా నీ మాట వింటే చాలా చెప్తావు బాబు నువ్వు మాకు, మా ప్రాణం తీసే అన్ని మాటలు చెప్తావు నువ్వు మాకు. యేసు ప్రభు మాటలకు తన మాటలకు మధ్య ఉన్న విచక్షణ పేతురు కనుగొనలేకపోయాడండి. అందుకే పరమ తండ్రి అన్నాడు, పేతురు నీ మాటలు కాదోయ్, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట విను. బోధకులు ఎన్నో మాటలు చెప్తారు, అవి యేసు ప్రభు మాటలైతే విందాం. యేసు ప్రభు మాటలు కాకపోతే పక్కన పెట్టేయండి. ఎందుకు యేసు ప్రభు మాటలు ఫైనల్ వర్డ్స్, లోగోస్. గతములో ప్రవక్తల ద్వారా దేవుడు నానా విధములుగా మాట్లాడాను, కానీ చివరి దినాల్లో తన కుమారుని ద్వారా మాట్లాడాను. Can you distinguish between the words of Jesus and all the other words in the Bible? They are not the same. The words of Jesus are always on a higher plane than all other words, even though all other words are very important. ఇక్కడ రెండు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో ఏ మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న విచక్షణ మనకు కావాలి. ఆ విచక్షణే గేవ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్స్ ఆఫ్ జీసస్. అవి ఆయన ఆజ్ఞలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, ఆదేశాలు కావచ్చు, సత్యాలు కావచ్చు, అవన్నీ 4 సువార్తల్లో దొరుకుతాయి. ఇంపార్టెన్స్. దే ఆర్ మోర్ దెన్ ఎనీ అదర్ వర్డ్ ఇన్ ద బైబుల్. ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్ ది అదర్ వర్డ్స్ ఇన్ ద బైబుల్, బట్ ఐఎమ్ ఓన్లీ షేరింగ్ విత్ యూ ద హైయర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ క్రైస్ట్. లోగోస్, ఆ నోట్లో వచ్చే మాటలు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఈయన మాట వింటేనే మీకు శిష్యరికం వస్తుంది. ఈయన మాట ఉంటేనే మీకు సిలువ అర్థమవుద్ది. ఈ మాట వింటేనే మీరు నా కార్యాలు నెరవేరుస్తారు. తక్కిన మాటలు వింటే ఏదో కొట్టేస్తుంది బండి. యేసు ప్రభు మాటలు వినండి. కానీ సందర్భంలో 2 మాటలు చూపించేసి మేము ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి అన్నాడు కదా, ఈయన మాట వినుడి. ముందెన్నో మాటలు చెప్పారు, అవన్నీ వినండి. కానీ ఇప్పుడు రూపాంతరం అయిపోయిన తర్వాత యేసు ప్రభు 2 మాటలు చెప్తారు మీకు. ఆ 2 మాటలు కూడా వినండి మీరు. 7వ వచనం, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడి. ఇక్కడ యేసు ప్రభు లెండి అన్నారు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళడానికి? అమ్మా, సిలువకు వెళ్ళడానికి. మీరు లెండి మీ శిష్యత్వాన్ని ఎత్తుకోవడానికి, ఇంటికి వెళ్ళడానికి కాదు, ఇంటికి వెళ్ళి పడుకోవడానికి కాదు. లెండి. ఎంత చక్కగా పరమ తండ్రి అని ఆయన మాట వినండి. మీరు చెప్తాడు, ఆయన అని చెప్తాడు మీకు. రక్షణ పొందిన వారందరూ లేచి, నిలిచొద్దు, లేచి ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలా? శిష్యరికానికి వెళ్ళాలా? మీరు లేకండి. ఈ ముగ్గురికి ఒక అలవాటు ఉందండి, పడుకోవడం. గెత్సెమనే తోటలో పూర్తిగా నిద్రపోయారు. ఇక్కడ కూడా పడిపోయి ఇక్కడ కూడా నిద్రపోయారు. చాలామంది క్రైస్తవులు నిద్ర అవస్థలో ఉన్నారండి బాబు. హ్యాపీలీ స్లీపింగ్. లేకండి. ఉలిక్కిపడ్డారు అందరూ. ఎందుకు లేగాలి? శిష్యరికాన్ని చేపట్టడానికి. సిలువను ఎత్తుకొని లేగండి. అక్కడ ఇంకో మాట అంటారు 12వ వచనంలో, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. పరమ తండ్రి అంటున్నాడు. ఇంకో మాట చెప్తారు మీకు, జాగ్రత్తగా వినండి. ఇది అయిపోయిన తర్వాత యేసు ప్రభు కిందకి వెళ్ళిపోతారు. సిలువకి వెళ్ళేటప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాలి. యేసు ప్రభు మీకు ముందే ఏం చెప్పారు?
ఎవడైనా నన్ను వెంబడింపకొని తను తాను సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించే ఆ సిలువే శ్రమలు. మీరు లేండి, శిష్యత్వాన్ని ఎత్తుకోండి. ఆ శిష్యత్వాన్ని ఎత్తుకునే బదులు వినండి, ఎన్నో శ్రమలు అనుభవించవలసి వస్తుంది, ఎన్నో కష్టాలు అంత సీన్ లేదండి మనకి. అక్కడ వారికి వచ్చిన శ్రమలకే మనకు వచ్చిన శ్రమలకి ఏదన్నా పోలిక ఉందండి? కొరడా దెబ్బలు లేవు, ఆకలి బాధలు లేవు, జైలు లేదు. ప్రభు అంటున్నారు, మీరు కృప కింద ఉన్నారా బాబు, అవన్నీ మీకు అక్కర్లేదు, కానీ శిష్యరికానికి కొంచెం చిన్న శ్రమ అనుభవించండి. శిష్యరికములో ఆ చిన్న శ్రమలు కూడా అనుభవించకపోతే ఎందుకండి? అయితే ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతున్నాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అందములైన అక్కజనులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు. డిసైపుల్షిప్. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 2 దశలు చెప్తున్నారు. నిజంగా నాకు శిష్యులై శిష్యరికములో మీకు చెప్పినవన్నీ మీరు చేస్తే, వెల చెల్లిస్తే, విశిష్టతలు చూపిస్తే, మంచి విచక్షణ కలిగి ఉంటే, నంబర్ 1, ఇహలోకములో నేను మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదిస్తాను. ఇహలోకములో మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదిస్తాను అని యేసుప్రభు అన్నప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా? హి విల్ బ్లెస్ us అండి ఎనార్మస్లీ. నేను చూశానండి. ఆ తర్వాత పరలోకములో నిత్య జీవం. నేను ఎప్పుడు చెప్పే, ఈ లోకములో సమృద్ధి జీవం, పరలోకములో నిత్య జీవం. ఆ 2 వచ్చేస్తాయి. ఎలాగొస్తాయి? శిష్యరికము ద్వారా. నిలబడని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి యెహోవా దేవా, రక్షణ అంటే శిష్యరికమని, ఆ శిష్యరికము చేపట్టుటకు వెల చెల్లించాలని, ఆ శిష్యరికములో విశిష్టమైన లక్షణాలు ఉండాలని, ఆ శిష్యరికములో విచక్షణ, యేసయ్యా నీకు ప్రాధాన్యత, నీ మాటలకు ప్రాధాన్యత, బైబిల్ అంతటికీ ప్రాధాన్యత తేటగా బోధించేవయ్యా. శిష్యరికములో మేము విన్న ఈ వాక్యాలన్నీ మా జీవితాల్లో నెరవేర్చండి. తరతరాలుగా మా పిల్లల్లో కూడా మీరు నెరవేర్చండి అయ్యా. ఏదైనప్పటికీ నీకు క్రైస్తవులు వద్దు యేసయ్యా, నీకు శిష్యులే కావాలి. ప్రపంచమంతటా ఉన్న సంఘాలన్నీ కూడా ఈ శిష్యరికములోనే ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవా నీవు సహాయము చేయమని, నిగూఢమైన సత్యాలు మాకు బయలుపరుస్తున్నందుకై నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.